వెల్కమ్ బ్యాక్ టు తీట గ్యాంగ్ మామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇయర్ ఫోన్స్ పెట్టుకోరు. అంతేకాకుండా ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేసినది కాదు, కేవలం కామెడీ పర్పస్. నవ్వుతూ ఎంజాయ్ చేయరు. నక్కి కిరికిరి కింద లైక్ మీద దెంగితే లైక్ వలిగిపోవాలి. అట్లనే మరిన్ని వీడియోస్ కి సబ్స్క్రైబ్ దెంగురు మామా. హాయ్ గాయస్, మన ఛానల్ లో కొంచెం క్యారెక్టర్స్ చేంజ్ అయినాయి. ఎందుకంటే మన గుద్దల గాచారం అట్లుందనమాట. మన పాత ప్రాజెక్టులు అన్ని ప్రతి ఒక్క డేటా మొత్తం గంగలో పోయినాయి. ఏం చేస్తాం మామా, గుద్దల గాచారం అట్లుంది. ఎనీవేస్ అంతా మన మంచిగా అనుకో, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఇట్లు మీ తీట గ్యాంగ్ బిట్టుగాడు. హలో హలో అరే పోటీ వినిపిస్తుంది, చెప్పరా సుల్లుగా. హలో హలో హాని ముడ్డి కిలో కిలో. మామ పొట్టి, అరే నీతో చిన్న సాయం పడ్డదిరా. నాకు తెలియదా మామ, మీకు అవసరం ఉంటేనే ఫోన్ చేశారు. నాకు అవసరం తీస్తే నా గుద్దకి ఎందుకని కూడా దిగరు. ముందే చెప్తున్నా, నా తాన రూపాయి లేదు మామ. నువ్వు గుట్టే నాకు పైసల కోసం ఫోన్ చేసి ఉంటే మాత్రం ఇప్పుడే ఫోన్ కట్ చేసి దేంగు, నేనేమనుకోను. అది కాదురా పొట్టి, నేను చెప్పేది ఇంటవాయినవా? చెప్పరా లాడు, చెప్పు. అదే మామ, మొన్న తెల్ల షర్టు కొన్నావుగా కద్దరిది, ఆ షర్టు కావాలి. లేదు మామ, ఆ షర్ట్ ఉతుకలే, నిన్ననే వేసుకొని ఇప్పినా. పర్లేదురా పొట్టి, నేను ఉతుక్కుంటా, నువ్వైతే షర్ట్ కర్రగా మాసిపోయింది మామ. అది ఏం కాదురా పొట్టి, నేను తెల్ల ఉతుక్కుంటా, నువ్వైతే ఈ రాదు. గుద్దకి శని పట్టినట్టు పట్టిన రాయా నువ్వు. చూడు 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 మామ, నీ మీద ఆశలు పెట్టుకున్నా. గుద్ద కింద 4 రాడ్లు దింపుకోపోయినావు. ఆశలు పెట్టుకున్నాడు, ఆశలు నా మీదేమో. ఆ షర్ట్ మామ, నీకు రేపెల్లుండి ఇస్తా గాని మళ్ళా. కావాలంటే ఇంటికి వచ్చి బుక్కలు బువ్వ తినిపో, గానీ బట్టలు మాత్రం అడగక మామను. అదేంద్రా పొట్టి గట్లా అంటావు? మరి ఏంద్రా, మరి మొన్న గిట్లనే ఒక షర్ట్ పట్టుకోపోయినావు, దాన్ని చింపదెంగినావు. అది అనుకోకుండా అయింది మామ. నీ గుద్దలా చింపదెంగినావు, నాకు తెలియదా? అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలి మామ. అరే పొట్టి, నువ్వు నా గుండకాయరా? గుండకాయ కాదుడా, నువ్వు నా వట్టకాయ అని చెప్పినా కానీ షర్ట్ అయితే లేదు మామ. అంతేనారా పొట్టి, నీకు నాకు? అంతేరా, షర్ట్ అయితే లేదు. నువ్వు అట్లా అనకు మామ, నీ మీద ఆశలు పెట్టుకున్నా, నీ బాంచాన్ని, నీ కాలు మోక్తా. నువ్వు గుద్ద నేలకు రాసినా, నువ్వు నా కాళ్ళు మొక్కినా గానీ నా తాన షర్ట్ అయితే లేదు మామ. చూడు 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 మామ. ఏదంగా లేదు, ఊకే అడగకు, బాధపడకు. అయినా ఆ షర్ట్ మా అమ్మాయి అండవాళ్ళు ఉంది. ఇప్పుడు కానీ అడిగినా ఇంకో గుద్దకి నేలకు రాసి కొడుతుంది నన్ను. సరే ఉండు ఉండు, నీ తాన షర్ట్ ఉన్నా ఇయ్యాలని నీకు లేదని చెప్పు. మంచిది, ఫోన్ పెడితే. అబ్బా, అవసరం ఉంటేనే ఫోన్ చేశారు అలాగాలు. అరే మామ, ఆన్లైన్ లో క్యాష్ 50 రూపాయలు ఉంటే కొట్టు జరా, నేను వచ్చినాక ఇస్తా గానీ. నీ మీద ఒట్టు మామ, నాకు 6 రూపాయలు లేవు. అర్జెంట్ మామ, అర్థం చేసుకో, వీడు కొన్ని కొట్టాలి. నువ్వు అర్జెంట్ అన్నా నా ఆతలో పొట్టు, నాకు 6 రూపాయలు లేవు. వీడ లడ్డుగాడు ఉండే మాటి ఉన్నాడు ఉన్నాడు. అంతా 7 రూపాయలు లేవని చెప్పురా. కాదు అడుగు, మేము అంతానున్నాయి మామ, బట్ అడిగాలిగా. మరి పక్క నుంచి లంజోడుకు ఏమో లేవు అంటుండు. ఇదేనారా దోస్తానం అంటే? ఒకరికి సాయం చేసుకోపోతే ఎందుకురా? లంజోడుకు తాపాకు ఫోన్ చేసేది, నాకు ఫోన్ లో డేటా అయిపోతే. అరే మామ, 19 రూపాయలు రీఛార్జ్ చేయాలంటే ఎన్నిసార్లు చేయలే వానికి నేను. అమ్మతాడు, వానికి అవసరం ఉంటేమో తాపాకు ఫోన్ చేసి వేయించుకుంటాడు పైసలు. ఇప్పుడు నాకు అర్జెంట్ ఉందిరా అని ఫోన్ చేస్తే పక్కకి లేవు అంటాడు. వాని గుద్దని గర్రగాడుతుంది దెంగ. లంజోడుక ఇప్పుడు ఆయనకి లేని పోని సెగబెట్టి దెంగినావు, వాడు ఇప్పుడు ఇచ్చేదాకా ఊకోడు. కావాలంటే నీకు ఇస్తా కానీ వానికి మాత్రం ఇయ్యరా. వాని తాన పోతే రూపాయి వెనకకు రావు. వాని మీద నమ్మకం వస్తలేదు మామ నాకు. ఏం ఫాల్తు కాలరా, 50 రూపాయల కదా నమ్మకం లేదంటారు. నా తానున్నప్పుడు నేను ఎప్పుడైనా అట్లా అన్నానా? నేను ఎప్పుడు మనమే అనుకున్నారా? ఇప్పుడు 50 రూపాయల కదా నమ్మకం లేదని మాట్లాడుతారు. ఇప్పుడు ఏమంటారా, అర్జెంట్ ఉంది ఇస్తారా అయ్యారా పైసలు 50 రూపాయలు. నీ అవ్వ అడిగితే ఇజ్జత్ అనిపిస్తుంది. నీకోసం వేలు ఎగరేసినా కదా బీర్ల కాడ. ఆడు ఊకోడు కానీ 10 రూపాయలు మిత్త అని చెప్పు, 50 రూపాయలకు. నాకేమవుతుంది కానీ గుద్దలే నొక్కోమని పైసలు తీసుకొని. మళ్ళీ ఎప్పుడైనా అవసరం పడితే ఫోన్ చేయొద్దని చెప్పు. గుద్దాకిలో పాత చెప్పు అనుకుని ఇంకా మళ్ళీ కూడా ఫోన్ చేస్తాడు నాకు. నమ్మకం లేని దోస్తానం, ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఏమైంది తమ్ముడు, పైసలు లేవా? అన్నా పైసలు సేనైతే ఇటు వచ్చినప్పుడు ఇయ్యనా మళ్ళా? సరే తమ్మి, మర్చిపోకు. అబ్బా థ్యాంక్స్ అన్న, నీకున్న నమ్మకం మా దోసుగాళ్ళకి లేకపోయా. ఎందుకు తమ్ముడు? బిచ్చగాలన్నా మా దోసుగాళ్ళు. పూకట్లు వస్తే దెంగి తిని వంగి పిత్తమంటే ఇచ్చారన్న మా వాళ్ళు. అట్లాంటి సోపతిగాళ్ళు మా దోసుగాళ్ళు. ఎనీవేస్ థ్యాంక్స్ అన్న, నువ్వు అర్థం చేసుకున్నందుకు. నమ్మినందుకు 100 రూపాయలు ఎక్కువైనా ఇవ్వబోతే అవుతుంది. మా దోసుగాళ్ళు ఉన్నారు చూడు, బిచ్చగాళ్ళు. చెప్పరా పట్టి. ఏంలే మామ, బండి కావాలి, అర్జెంట్ పని ఉంది, దాకా వేస్తా. అర్రే బండి కావాలా? ఇప్పుడే మా వేసుకోండి మామ, ఇప్పుడే 2 నిమిషాలు అవుతుంది. జర్ర ముంగడ ఫోన్ చేస్తే అయిపోను. మరి ఇంట్లో ఉన్న బండి వందరా, నీ మిండర్దా? గుద్దాకిలోడు ఇంటి దాకా వచ్చిండుగా, ఏదో ఒకటి చెప్పి వెళ్దాం. తలమి బండి తలమి. లేదు మామ, బండిలో ఇంజన్ లేదు, బండి బ్రేకులు పడతలేవు, నీకు కాళ్ళు అందో. వద్దు మామ వద్దు. అదేంటి మామ, ఇందాకనే ఆ గల్లీలోకి వెళ్ళి వచ్చినావుగా బండి తీసుకొని. ఇప్పటికిప్పుడే అన్ని తెంగినాయా? నేను బండి అడిగానే. ఓ పని చేయ మామ, ఇంజన్ ఎట్లా తెంగింది అంటున్నావు, ఇనుప సంవత్సరం వాడు తెంగు.
ఏ దెంగే బండి లేదు ఏం లేదు, దాంట్లో అయినా పెట్రోల్ లేదు. నా బట్టల బండి నీ బండి వద్దే వద్దు. నేను కావాలనుకుంటే హెలికాప్టరే కొనుక్కుంటుండే. గుద్దా పైకి వెళ్ళి పోతుంటే కలవకుండా పోయిన వంటరాని కొనుక్కోలే. పెట్టుకో గుద్దర పెట్టుకో బండి తీసుకొని ఇది. పెట్టుకుంటా గుద్దరా పోతే ఏదైనా పెట్టుకుంటా పో. A few moments later. అరే మామ లడ్డు బండి కావాలరా? నీ అవ్వ నువ్వు అడిగితే బండి ఏంది మామ, నా గుండెకాయనే ఇస్తా. గంట తర్వాత వచ్చి తీసుకోవా మామ బండి, చిన్న పని మీద ఉన్నా. సరేరా. 1 hour later. నీ అవ్వ మళ్ళా చేస్తుండు. వీని జాతిని తెంగ ఫోన్లో ఎవరితలేడు. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. చెప్పురా గుద్దాకిలోడా, తాపక్ ఫోన్ చేస్తున్నావు. ఫోన్ కట్ చేస్తుంటే అర్థమైతే బిజీగా ఉన్నాని. అది కాదు మా బండి ఇస్తా అని చెప్పినావుగా. అవు ఇస్తా అన్న ఇందాక, ఇప్పుడు లేదు, ఇప్పుడు పని మీద ఉన్నా. అదేంది మామ ఇస్తా అన్నావుగా. లేదురా గుద్దా, బండి లేదు లవడలేదు. ఎన్నైనా బండ్లో పెట్రోల్ ఓపించినావరా నువ్వు నా బండ్లో? ఇప్పుడు ఓపిస్తా కానీ ఈ మామ. అబ్బా మా ఓపించినావు తీ పెట్రోల్. ఈయన కానీ ఏమిటికి ఏం లేవు కానీ పెట్రోల్ ఓపిస్తానంటే పెట్రోల్. ఇప్పుడు ఏమంటావు మామ బండి ఇస్తావా ఇవ్వవా? లేదు మా బండి లేదు ఏం లేదు. ఫ్రెండ్స్ ఉన్నారు ఎందుకురా, ఇద్దరు మోపారు. ఆ బాడుకోని అడిగితే బండి ఇంజన్ వేయింది లావడ వేయింది లాస్కో వేయిందని మాట్లాడుతుండు. ఈ బాడుకోని అడిగితేమో ఇప్పటికిప్పుడే ఇస్తాడు, అప్పుడప్పుడే మాట మార్చిండు. ఈ ఫ్రెండ్స్ జాతిందేగా. గాయస్ మీ దాంట్లో ఇట్లాంటి వాడు ఒకడు ఉండే ఉంటాడు. వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ వీడియో ఎట్లుంది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఉంటున్నా మరి, వీడియోకి లైక్ దెంగురు మామ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.